వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 Okay, sir. Thank you, sir. Oh. Rainbow. విశ్వసనీయ సమాచారం మేరకు అఖిలాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం దగ్గర ఒక టీసీఎం వ్యాన్లో నిషేధితమైన కాటన్ సీడ్స్ని కారులో డంప్ చేస్తూ దాన్ని రవాణా చేయడానికి అమ్మడానికి రెడీగా ఉన్నారనే సమాచారం మేరకు తాండూరు సిఐ కిరణ్ వాళ్ళ యొక్క టీం అక్కడికి వెళ్ళి ఆ నిషేధితమైన పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా టీసీఎం వ్యాన్ డ్రైవరు సత్యం సందీప్ అండ్ గాడిపల్లి సత్యనారాయణ అండ్ టాటా ఏసీ కారు డ్రైవరు ఓకే సాయి కిరణ్ వీళ్ళతో పాటు ఇక్కడ కొనడానికి వచ్చిన మైదం నారాయణ, కొత్తపల్లి రమేష్, కుంచె వెంకటేష్, గోడుపల్లి సత్యం, ఉప్పాల తిరుపతి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి, ఈ ఎక్స్టీ కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరేటెడ్ కాటన్ అని అంటారు. ఇవి భారత ప్రభుత్వము ఓన్లీ గోల్గార్డ్ 2 వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. BG3 తర్వాత ప్రభుత్వము పర్మిషన్ ఇవ్వలేదు. దానివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పర్యావరణ పరంగా నష్టపోవడం, పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటది. ముఖ్యంగా ఏఓ గారు ఇక్కడనే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. దీంట్లో ఈ యూజ్ అన్సర్టిఫైడ్, చట్టబద్ధత లేకుండా, ఒక రిసిప్ట్ లేకుండా పత్తి విత్తనాలని రైతులకు వీళ్ళు అధిక డబ్బులతో ఆశపడి అంటగట్టడం వల్ల రైతులకు అవి మొలకెత్తకపోయినా, పంట అంతా చేతికొచ్చి పూత రాకపోయినా, తర్వాత ఏది రాకపోయినా ఇన్సూరెన్స్ కవర్ కాదు, పంట రాదు, పూర్తి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. రెండో సైడు ఇది ఇతర మొక్కలపైన పత్తి చేను ఉంటే ఆ పత్తి చేను, ఆ ఊర్లో ఉన్న పత్తి చేనుతో పాటు పక్కన ఉన్న వరి పొలాలు కానివ్వండి, కంది చేను కానివ్వండి, ఇతరత్ర కూరగాయలు కానివ్వండి, వాటన్నిటిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. సో పర్యావరణము దెబ్బతింటుంది. మూడో పాయింట్ మానవుల ఆరోగ్యంపై కూడా, ఎందుకంటే ఈ BG3 అబోవ్ అంటే ఇది BG5 అని కొట్టినారు, యాక్చువల్గా BG3 వచ్చింది. దీంట్లో పశువులు తినడం వల్ల వాటి నుంచి మనము పాల పదార్థాలు తీసుకోవడము, ఎందుకంటే ఇవన్నీ జీన్ మాడిఫైడ్, చట్టబద్ధత
ప్రజాస్వామ్యాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ సీడ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈడీ యాక్ట్లో పెట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎట్లయితే రౌడీలు, గుండాలు, చండ వ్యతిరేక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎట్లయితే ఉంటారో వాళ్ళతో సమానంగా ఈ నకిలీ విత్తనాలని సరఫరా చేసేవాళ్ళు, నకిలీ విత్తనాలు కొనేవాళ్ళు, ఈ నిషేధిత విత్తనాలు చేసే వాళ్ళకు కూడా సేమ్ ఈడీ యాక్ట్ కింద వీళ్ళని ఈడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి పంపడానికి పవర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ముఖ్య నిందితుడు మనోహర్ రెడ్డి అనే ఇతను జైపూర్ సంబంధించిన ఇష్టాపూర్ వాసి. ఇతని మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. ఇతను పరారులో ఉన్నాడు. ఇతని ద్వారా ఈ 5గురు మైదం నారాయణ, పొట్ల రమేష్, కుంచె వెంకటేష్, కోడిపల్లి సత్యం, పుప్పాల వీళ్ళు ఇక్కడికి తెప్పియడం జరిగింది. అధిక ధరలకు రైతులకు అమ్మి లాభం చేసుకోవాలని. వీళ్ళు ఏంటంటే DCMలో మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చి అక్కడ ఉల్లిగడ్డలు, ఇతరత్ర కూరగాయలు, సామాన్ల నెపంతో అందులో కొన్ని ఈ బస్తాలు వేసి పంపించడం జరిగింది. మోసపూరితంగా 11 బ్యాగ్స్. వీళ్ళు ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాను. ఈ విషయంలో ఇప్పటికీ మంచిర్యాల జిల్లాలో 4 కేసులు నమోదు చేయడం జరిగింది ఈ సంవత్సరం. ముఖ్యంగా ఈ ఎవరైతే నిషేధిత పత్తి విత్తనాలని అమ్మడానికి ప్రయత్నిస్తారో గతంలో ఇక్కడ ఒక చరిత్ర ఉంది. దాదాపు మంచిర్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఈ 5-6 సంవత్సరాల నుంచి కూడా 172 కేసులైంది. అది ఎప్పుడు అయ్యేదంటే గతంలో మీరు చూసినట్లయితే వ్యవసాయ సీజను మే, జూను తొలకరి పడినప్పుడు మాత్రమే వీటి మీద పోలీసు శాఖ దృష్టి పెట్టేది, వ్యవసాయ శాఖ దృష్టి పెట్టేది. కానీ అప్పుడు బాగా పోలీసు నిఘా ఎక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళు అడ్వాన్స్గానే ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేయడం మొదలుపెట్టినారు. మేము కూడా అలాకంటే ముందే అడ్వాన్స్గా ఉండి విలేజ్లలో నిఘా పెట్టి ప్రతి ఎవరైతే అనుమానితులు ఉన్నారో గతంలో ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసినాము. తర్వాత వాళ్ళ ఇళ్లలో కూడా చెక్ చేసినాము. ప్రజలు కూడా సంతోషంగా ఎవరైతే పర్యావరణ స్పృహ ఉన్నారో, ఎవరైతే పత్రికా విలేకరులు కానివ్వండి, సమాజం మీద బాధ్యత ఉన్న వాళ్ళు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇట్లాంటివి చేసే వాళ్ళ పట్ల సమాచారం కూడా చాలా బాధిస్తున్నారు. అందుకనే అడ్వాన్స్గా ఇప్పుడు 4 కేసులు అయినాయి. ఫిబ్రవరిలో నుంచి మొదలుపెట్టి ఇప్పటికి 5th కేసు అయినాయి. అందరినీ అరెస్ట్ చేస్తున్నాము. ఇందులో మేజర్ పర్సన్స్ అండ్ మిగతా వాళ్ళ మీద కూడా ఈడీ యాక్ట్ ప్రపోజల్స్ పెడుతున్నాము. ముఖ్య హెచ్చరిక ఏంటంటే ఇది నడవదు. ఇంకెవరికన్నా అలాంటి ఆలోచనలు ఉంటే ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈడీ యాక్ట్లో పంపిస్తాం. కొంతమందికి అపోహ ఉండొచ్చు, ఏదో ఒకటి 1-2 సార్లు చేస్తాము తర్వాత చేయరని. ఎట్టి పరిస్థితులు దానికి నిదర్శనమే ఈ 15 రోజులలోనే పట్టుకున్నాం. కాబట్టి ఇలాంటి గతంలో చేసిన వాళ్ళు కానీ, కొత్తగా చేయాల్సిన వాళ్ళు కానీ, ఈవెన్ 4-5 కేజీలు ఉన్నా కానీ, ఎవరి దగ్గర 4-5 కేజీలు ఉన్నా కానీ చిన్న కేసు కట్టడం జరుగుతుంది. చూసి చూడనట్టు పోవడం మాత్రం ఉండదు. ఎందుకంటే ఇది రైతు అని కానీ లేకపోతే వేరే రకంగా చూడాల్సింది కాదు. ఇది పర్యావరణాన్ని మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది. మన యొక్క ముందు తరాల వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సేమ్ ఇదే వాడినట్లయితే దీని పక్కన ఏదైనా వరి పంట వేస్తే ఆ పంట కూడా దీని నుంచి పుప్పటి రేణువులు అవి పరాగ సంపర్కం చెంది ఆ పంట కూడా పండడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నాం. గౌరవ కమిషనర్ పోలీసు రామగుండం గారు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళపైన పీడియాక్ ప్రపోజల్స్ కూడా పంపిస్తున్నాం. ఈ విషయం మొత్తంలో స్పెషల్ టీమ్స్ పెట్టి మంచి సమాచారాన్ని సేకరిస్తూ ఈ నకిలీ పత్తి విత్తనాలపై మంచిర్యాల అండ్ బెల్లంపల్లి డివిజన్గా చేయడానికి బాగా కృషి చేస్తున్న ఏసీపీ రవికుమార్, తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్ అండ్ ఎస్ఐ కిరణ్, మాదారం ఎస్ఐ వీళ్ళందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇందులో మంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్న మా కానిస్టేబుల్స్ ఈవెన్ హోంగార్డ్ ఆఫీసర్స్ ఏసీ కార్లోకి తర్జుమా చేస్తూ అట్లాపూర్ గోపాల్ నగర్ మధ్యలో ఉన్న సన్యాసి మఠం వద్ద పట్టుకున్న పత్తి విత్తనాలు మొత్తము 11 బ్యాగులలో ఉన్నాయి. అందులో ప్యాకెట్స్ 550 ప్యాకెట్స్, మొత్తము వెయిట్ 247 కిలోలు, కాస్ట్ 6,17,500. దీనిలో భాగంగానే ఈ DCM అండ్ టాటా కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 8 మంది నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.